హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలన్నది చూపిస్తాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఒక్కో ప్రాంతం వారు ఈ ఉగాది పచ్చడిని ఒక్కో విధంగా తయారు చేస్తారు. అయితే మేము ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తామా అన్నది వీడియోలో చూపిస్తాను. ఈ ఉగాది పచ్చడి కోసం ఫస్ట్ అయితే ఒక కప్పు తురుముకున్న బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని కొంచెం సన్నగా తరుముకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ పోస్తున్నా. ఇలా వాటర్ పోసుకుని బెల్లం కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం బెల్లం కరిగే వరకు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజులో చింతపండు తీసుకోవాలి. ఉగాది పచ్చడికి కొత్త చింతపండు తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసం తీసుకోవాలి. నాకైతే ఒక అరకప్పు వరకు చింతపండు రసం వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయ పిందులు అంటారు కదా, అలాంటివి చిన్న మామిడికాయలు తీసుకోండి. మనకి వగరు ఉంటాయి, పులుపు తక్కువగా ఉంటాయి. అలాంటి మామిడికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఒక అరకప్పు వరకు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కారం కోసం కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నా. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పుని దంచి తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు చేదు కోసం వేప పువ్వు తీసుకోవాలి. వేప పువ్వు డైరెక్ట్గా వేసేయకుండా వేప పువ్వులోని రేకులు ఉంటాయి కదా, ఆ రేకలను మట్టుకే తీసివేయండి. ఎక్కువ చేదు ఉండదు. ఇప్పుడు అన్నీ కూడా కలిసేలాగా బాగా కలపండి. మనమైతే 6 రుచులు కూడా వేసేసుకున్నాము. అసలైన ఉగాది పచ్చడి అంటే ఇలానే చేస్తారు. కాకపోతే మేము కొంచెం చిక్కగా చేసుకుంటాము. అందుకని చెప్పి కొద్దిగా అరటిపండుని యాడ్ చేసుకుంటాము. ఈ సైజులో అరటిపళ్ళు తీసుకున్నాను. చిన్నవైతే కనుక 3 తీసుకోండి, పెద్ద సైజులో అయితే 2 అరటిపళ్ళు తీసుకోండి. నేనైతే ఒక 3 అరటిపళ్ళ వరకు తీసుకున్నాను. వాటిని ఇలా ఫోర్క్ తోటి ఇలా స్మాష్ చేసుకుని ఈ అరటిపళ్ళ గుజ్జుని ఇప్పుడు ఇందులోకి పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసుకుని ఈ అరటిపళ్ళ గుజ్జు పచ్చడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. చిక్కదనం కోసం అని చెప్పి మేమైతే ఇలా అరటిపండు వేస్తాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఉగాది పచ్చడిని ఇలానే చేసుకుంటాము. మీరు ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.